చల్లగా పాడుతా తీయగా చల్లగా. శ్రీశాంత్ తన తీసుకురండి, బాగా చప్పట్లు కొట్టాలి. అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? ఇంట్లో అంతా బాగున్నారు సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. శ్రీశాంత్ ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారే రాశారు. దేవ గారి సంగీతం, బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. తొలి ప్రేమ సినిమా నుంచి ఏమైందో ఏమో ఈవేళ.
శ్రీశాంత్, యు ఆర్ అ రాక్ స్టార్. నిజంగా అంటే నీలో ఒక సింగర్, ఒక డ్రమ్మర్ కూడా ఉన్నాడు. ఆ రిథమ్ సెన్స్, అదే ఆ పల్లవిలో ఎండ్లో చాలా అది ఇట్స్ లైక్ వెరీ డీటెయిల్డ్గా ఉంది. అది చాలా ఇలా స్కిప్ అయిపోతే మిస్ అయిపోతుంది, కానీ అది చాలా గ్రేస్ఫుల్గా పాడుతున్నాడు శ్రీశాంత్. చాలా బాగుండింది శ్రీశాంత్. అలా నీతో మనందరూ విమానం ఎక్కి సౌత్ అమెరికా అలా ఒక ట్రిప్ చేసుకుని వచ్చాం. అంత బాగుండింది. పాటల్లోనే సినిమా చూపిస్తున్నావు మనందరికి. అంత శక్తి ఉంది నీ పాటలో. దేవుడి అనుగ్రహంతో నువ్వు ఇలాగే హ్యాపీగా ఉండు. చాలా బాగా పాడుతున్నావు శ్రీశాంత్. థ్యాంక్ యూ సార్. నీకు ఎంత ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. నేను కూడా ఆ ఫ్యాన్స్ లో ఒకరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీశాంత్. ఆల్ ద వెరీ బెస్ట్. ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఒక్కసారి పల్లవి పాడు. ఏమైందో ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్త పిచ్చి. చాలు, ఇది మేము 30 సార్లు రాసుకుంటాం. కొత్త పిచ్చి ముందర తకిటి తల్ల, తకదిమి తల్ల, తకతళ్ళ, తారారా కొత్త పిచ్చి, తానానా కొత్త పిచ్చి. అది చచ్చిన ఫస్ట్ టైం రా. తానానా కొత్త పిచ్చి అని వస్తుంది, లేదా తానానా కొత్త పిచ్చి అని వస్తుంది తప్ప తానానా కొత్త పిచ్చి. ఆ పి అన్న లెటర్ సమానికి రావాలి అంటే తకిట తకదిమని మీరు రాసుకునే పద్ధతులు చూస్తూ ఒక చేత్తో ఇలా అనుకుంటే తప్ప రాదు. అతను ఏం చూస్తున్నాడు? పేపర్ ఉందా, పెన్ ఉందా, ఏముంది, హౌ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్సైడ్. అది చాలా దిస్ థింగ్, దిస్ వన్ డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ. చరణ ఫస్ట్ లైన్ పాడినా. వెతకాల వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాల. చాలు. ఆ వెనకాల ఎండ్లో ఒక చిన్న వెబ్రటో ఇస్తున్నాడు చూడండి. దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీలీ ప్రొఫెషనల్. అంతరిక్షం వెనకాల. ఇప్పుడు మళ్ళీ వినండి ఇంకోసారి. మళ్ళీ పాడినాను. 1 2 3 4. వెతకాల వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాల. వెరీ ప్రొఫెషనల్, వెరీ వెరీ ప్రొఫెషనల్. దట్ ఈస్. తమాషా ఏంటంటే ఆ నోటు వాడికి ఎక్కువ, దాని ఫాల్సెటోలో పాడుతున్నాడు, కానీ దాన్ని ఎంత బ్యూటిఫుల్గా మేనేజ్ చేస్తున్నాడు అంటే ఆ ఫాల్సెటో ది వే హీఈస్ మేనేజింగ్ ఈజ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. అలాగే మొత్తం ఎక్కడ కూడా ఒక్క అక్షరం తప్పు పాడలేదు, ఎక్కడ ఉచ్చారణ దోషం లేదు. ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ ఆన్ ది డాట్ అన్నమాట. అలాగే వాళ్ళు పాడుతున్నది కూడా సింకోపేషన్ చాలా కష్టం అండి, చాలా కష్టం. వాళ్ళు పాడుతున్నది డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఎన్ని టేకులు తీసుంటారో నాకు తెలుసు కోరస్తో పాడుతూ. అండ్ వన్ రన్ ఎవ్రీబడి శాంగ్. ఒక పర్టికులర్ ప్లేస్లో అయితే మూడు ఇష్యూస్ ఉన్నాయన్నమాట. మీకు చెప్పాలంటే అర్థమయ్యేటట్టు. ఒకరు పాడుతుంటే మధ్యలో వాడు ఒక ఎఫెక్ట్, ఇంకో వాళ్ళు ఇంకొక హార్మోనీ పాడుతున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ జెంటిల్మన్ ఎంత ఓపికగా వీళ్ళకు నేర్పిస్తున్నారంటే నిజంగా ఇవన్నీ కూడా చూడకుండా పాడడం అనేటటువంటిది చాలా చాలా కష్టం అండి. చాలా ఓపికగా బివి శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. ఈ పిల్లలకు ఈ కార్యక్రమానికి దొరికిన ఒక వరం అతనికి వేరే ప్రపంచమే లేదు, సంగీతం, పిల్లలు, అంతే. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ನಿಮ್ಮ ತರಫ ಅವನು ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఫ్యాంటాస్టిక్. యు ఆర్ ది హీరో, యు ఆర్ ది కింగ్. ఇంకేమన్నా అనుకో, నీ ఇష్టం. ఒకసారి ఆ స్పానిష్ మెలడీస్ అయినట్టు సౌత్ అమెరికా మొత్తం ఆ రంబా తుంబా సుంబా ఏమున్నాయో మాకు అవన్నీ తెలియదు, కానీ భలే బ్రహ్మాండంగా వచ్చేసింది పాట మొత్తం కూడాను. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. మరొకసారి పెద్ద చప్పట్లు కొట్టేయండి. థ్యాంక్ యూ సార్.